నిజమైన కార్యకర్త, నిజంగా పార్టీకి విధేయుడిగా ఉండేటువంటి వాడు నిజాయితీగా మాట్లాడతాడు, ఏది ఆశించాడు, ఎవరికి కూడా భయపడాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. అలాంటి వాళ్ళని ఆ పార్టీ దూరం చేసుకోకూడదు. ఒకవేళ దూరం చేసుకుందంటే ఆ పార్టీ సంకనాకిపోవడం గ్యారంటీ. ఇప్పుడు టీడీపీ పార్టీ చేస్తున్నది కూడా అదే. టీడీపీ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పులకు సంబంధించి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించి పార్టీకి ఏ రకంగా నష్టం కలిగిస్తూ ఉన్నారు అని ఎవరైతే వాళ్ళకు అనుకూలమైనటువంటి, ఇప్పుడు అధికార పార్టీకి అనుకూల మీడియా అనేటువంటి ఏబిఎన్ ఛానల్లో సుధాకర్ రెడ్డి గారు కడుపు మండి చెప్తున్నా అని చెప్పి కొన్ని రహస్యాలను బట్టబయలు చేశారు ఆయన. ఇంకా ఆ మంత్రి పేరు చెప్పకూడదని చెప్పలేదు. తిరుపతికి వెళ్తే 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్లో ఏ రకంగా ఉంటారు, పక్క రూమ్లో ఒక మహిళ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ రాసలీలలు కానీ వాళ్ళ కథ కానీ హైదరాబాద్లో కానీ ఏ రకంగా చేస్తారని చెప్పి డార్లింగ్ మంత్రి అని చెప్పి వాళ్ళ ఏబిఎన్ పత్రికల్లో కూడా కథనాలు వచ్చినాయి. హైదరాబాద్లో హోటల్లో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఈ ప్రభుత్వం మరి ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాయడం, అప్పుడు కూడా పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కూడా మరి ఆ రకంగా చెప్తా ఉంటే అనేక తప్పులు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇలాంటి సిబిఎన్ సీరియస్ అనేది చాలా పెద్ద హెడ్డింగ్ పెట్టి పెడతారు. మరి ఏం సీరియస్ అవుతున్నారేమో తెలియదు, కానీ నష్టం అయితే జరుగుతూ ఉంది. సో ఆ రకంగా నష్టం జరిగేటువంటి అంశాలకు సంబంధించి ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్తే మరి దానిపైన చర్యలు తీసుకోకుండా రివర్స్లో సుధాకర్ గారిని అక్కడికి పిలిపించి క్రమశిక్షణ కమిటీ అంట పిలిపించి చర్యలు తీసుకుంటున్నారంట ఆ వ్యక్తి పైన. ఎంత విచిత్రమో చూడండి ఇది. గతంలో కూడా జీవీ రెడ్డి గారు కూడా పార్టీ కోసం, పార్టీ పట్ల ఆయనకున్న విధేయత కానీ ఉన్నట్టుగా మాట్లాడడం కానీ ఈ తప్పులు జరగకుండా ఉంటే పార్టీకి నష్టం జరగకుండా ఉంటుంది అనే విషయాలు ఆయన కూడా చెప్పడం జరిగింది. చాలా బాధపడ్డాడు ఆయన కూడా అదే రకంగా వదిలేస్తారు. పార్టీ రాజీనామా చేశాడు, పార్టీని వదిలేసి సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఆయన జీవీ రెడ్డి గారు. గతంలోనేమో జీవీ రెడ్డి గారు కావాలి, ఆయన మాటలు కావాలి, ఆయన కౌంటర్ చేయడం కావాలి, ఇలాంటి వ్యక్తులు పార్టీ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకోవడం అప్పుడు అవసరం ఉన్నప్పుడు అధికారులకు రాకముందు. మరి సుధాకర్ రెడ్డి గారికి సంబంధించి కూడా అదే రకంగా ఈయన మాట తీరు బాగుంటుంది, ఈయన కౌంటర్ ఇచ్చే విధానం బాగుంటుంది, ఎక్కడికో వల్గర్గా మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమని చెప్పి, ఆయన ఎక్స్పీరియన్స్ అవసరమని చెప్పి ఆయన బాధ్యతగానే చేస్తూ ఉన్నారని కింద ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కరెక్ట్గా చేయడం లేదనే విషయాలు కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. మరి ఆ వ్యక్తి, ఆ మంత్రి ఎవరు, ఆ డార్లింగ్ మంత్రి ఎవరు, ఆ వ్యక్తికి పిలిపించుకొని మీ మీద ఇట్లా అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి, తగ్గించుకోవాలి, పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పాల్సింది పోయి ఈ వ్యక్తి పైన చర్యలు తీసుకుంటున్నారంటే ఇంకా చూడండి. సుధాకర్ గారు చెప్పింది టీడీపీ పార్టీకి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏ పార్టీ శ్రేణులకి, కానీ నిజాలు కదా. ఆ నిజాలను తీసుకొని దాన్ని బేస్ చేసుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తేనే పార్టీ బతికి బట్టగడుతుంది. చాలామంది చెప్తా ఉన్నారు, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు లేవు పార్టీలో, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇంకా ఈ 2024 నారా లోకేష్ గారు ఎక్కువ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్గా మారిపోయింది. ఎవరైనా క్రమశిక్షణతో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? లేరు అని వాళ్ళ పత్రికల్లోని వాళ్ళ ఛానల్లోనే డిబేట్లు పెడుతున్న పరిస్థితి. మన గఫూర్ లాంటి వ్యక్తులు కూడా రాయలసీమలో టీడీపీ పార్టీ పని అయిపోయింది, చాలా క్లియర్గా 2 సీట్లు గెలిస్తాయని చెప్పారు ఆయన. అదేవిధంగా భూ కబ్జాలు, భూ దందాలు, భయపెట్టించడాలు, చికెన్ మాఫియా కూడా, చికెన్ షాపులు, కమిషన్లు, మరి ఎమ్మెల్యేల యొక్క రాసలీలలు, ఎన్ని దారుణాలు, ఒకటి కాదు, 2 కాదు, అనేక దారుణాలు. ఈ దారుణాలకు సంబంధించి అదే పార్టీ కార్యకర్తలు, అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అంటే నిజాయితీగా ఉండి కష్టపడ్డటువంటి వాళ్ళు మరి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద వేటు వేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు టీడీపీ పార్టీ చేస్తూ ఉంది. ఇలాంటి నిర్ణయాలు పార్టీ నాశనం కావడానికి తప్పితే వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సుధాకర్ గారికి గతంలో ఎమ్మెల్సీ ఇస్తానని, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పారని, అయినా కూడా అధికారులకు వచ్చిన తర్వాత ఆ పదవుల కోసమో ఇంకో గతంలో ఇచ్చిన దానికోసమో ఎక్కడ కూడా మాట్లాడకుండా పార్టీ యొక్క కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు చేసేటువంటి పనులకు సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నము, మరి కింద ఈ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి అధిష్టానానికి చెప్పేటువంటి ప్రయత్నము, అది కూడా పార్టీ నష్టపోతుందని కడుపు మండి చెప్తుంటే వాటిని తీసుకోకుండా, రిసీవ్ చేసుకోకుండా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమంలో మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పార్టీ శ్రేణుల్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కార్యకర్తలు చాలామంది మరి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల బాధపడతా ఉన్నారు. మేము కష్టపడి పార్టీని గెలిపిస్తే, మరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మాకు ఏమీ చేయడం లేదు, వాళ్ళు సంపాదించుకోవడం తప్పితే, వాళ్ళు జోలింపుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు, కార్యకర్తలకు చేస్తున్నది ఏమీ లేదు. సో ఈ కారణంగానే అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలోనే పార్టీ మరి అధపాతాళానికి వెళుతున్నటువంటి
పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మీడియా కుండ బద్దలు కొడుతూ ఉంది.